బీజేపీ నేత సింగోటన్ రామన్న కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అమ్మాయితో ఫోన్ కాల్ మాట్లాడించి ఫలానా ప్రదేశానికి పిలిపించి అక్కడ 10 మంది కలిసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆయన మర్మాంగాలతో పాటు గొంతు కోసి హత్య చేశారు. హత్య చేసిన అనంతరం రామన్న స్నేహితులకు కాల్ చేసి అతని మృతదేహాన్ని తీసుకుని వెళ్లాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సింగోటం రాము అలియాస్ రామన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆటో నడుపుతూ రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టగా అతని రాత మారింది. దీంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. బీజేపీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు యోచిస్తున్నాడు రామన్న. కుటుంబ సభ్యులంతా స్వగ్రామంలో ఉండగా రామన్న మాత్రం హైదరాబాద్లోనే నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఓ యువతితో రామ్కు కాల్ చేయించింది మనీ అండ్ గ్యాంగ్. ఫలానా చోటుకు రావాలని, ఏకాంతంగా మాట్లాడాలని చెప్పడంతో రాము యూసఫ్గూడలో ఆ అమ్మాయి చెప్పిన లొకేషన్కు వచ్చాడు. ఓ రూమ్లోకి వెళ్లగానే అక్కడికొచ్చిన మనీ అండ్ గ్యాంగ్ ఓ 10 మంది రామును కొట్టారు. కత్తితో ఒళ్లంతా పొడిచారు. గొంతు మర్మాంగాన్ని కోసి చచ్చిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మనీ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత రాము ఫ్రెండ్స్కు కాల్ చేసి రామును చంపేశాం, వెళ్లి డెడ్ బాడీని తెచ్చుకోండి అని చెప్పి మృతదేహం ఫోటోలు వారికి రాము కుటుంబ సభ్యులకు పంపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రాము మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంటల వ్యవధిలోనే మనీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు రామును ఎందుకు చంపారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వివాహేతర సంబంధమే కారణమా, లేక హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా అనే ఉద్దేశంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వారిని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఈ హత్య కేసు ఇప్పుడు రాజకీయ దుమారం రేపనుంది. బీజేపీ నేతను హత్య చేయడంతో అది పొలిటికల్ హీట్ పెంచే అవకాశం ఉంది. కాగా నిందితులకు రాముకు ఉన్న సంబంధం ఏంటి అనేది మాత్రం పోలీసులు చెప్తేనే తెలుస్తుంది.